అర్ధరాత్రి దొంగల్లెక్క మోడీ గ్యాంగ్ దేశాన్ని దోచుకుంటున్నారని అన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. జీఎస్టీకి వ్యతిరేకంగా ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో సిటీలా ర్యాలీ తీసి కేంద్రం దిష్టిబొమ్మ తగలబెట్టారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెట్లా జీఎస్టీని అమలు చేస్తున్నారన్నారు సిపిఐ నేతలు. ఇదే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జీఎస్టీ అమలుపరచడానికి వీలు లేదు, మన్మోహన్ సింగ్ చెప్పి మేము ఒప్పుకోం, ప్రణబ్ ముఖర్జీ చెప్పింది మేము ఒప్పుకోమని చెప్పేసి అని చెప్పిన పెద్ద మనిషి ఉన్న బలంగా సంపన్న వర్గాలకు సహాయం చేయడానికి పెట్టారు దీన్ని. ఇప్పుడు చూడండి, భారతదేశంలో కార్పొరేట్ సెక్టార్స్ మొత్తం బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాయి, వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజానీకం బత్తేది ప్రజానీకం వీళ్ళందరూ కూడా అగచాట్లు పడతారు, వాళ్ళ జోబులు చిల్లబడతా ఉన్నాయి. మరోవైపున ఈ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు రైతులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాత్రి దొంగల పడ్డారు. మోడీ నాయకత్వం దొంగల పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ఏ వర్గ ప్రజానీకం అయితే బాధపడతారో అందరినీ సమీకరించి ప్రత్యక్ష పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉన్నాం. అర్ధరాత్రి స్వతంత్రంతో పోలుస్తూ ఉంది. జీఎస్టీ అమలు ద్వారా కార్పొరేట్ శక్తులకు వరాలు, సామాన్య ప్రజలకేమో శాపాలుగా మారిపోయింది. అందులో యూరియా బస్తాలు, బియ్యం బస్తాల మీద 5 నుంచి 12% ట్యాక్సీలు పెంచడం అంటే ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నాను. అలాగే బీడీలు చేసే కార్మికులకు ఆకు మీద 18%, కట్ట మీద 20%. అంటే ఇక బీడీ పరిశ్రమ మూసేసుకోవాలి. సామాన్య ప్రజల నడ్డు విరుగొట్టేటువంటిది తప్ప, ఇది పేద ప్రజలకు బజార్పాలు చేసే తప్ప, అప్పుల పాలేది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం లేదు. ఫెడరల్ వ్యవస్థకే భంగం కలుగుతూ ఉంది. కానీ వాళ్ళ రాష్ట్రం కేంద్రం పైన ఆధారపడాలి. అంటే కేంద్ర దయాదాక్షిణ్య పైన రాష్ట్ర ప్రభుత్వం నడవాలి. అందుకని కేసీఆర్ కూడా గుడ్డిగా మద్దతు ఇచ్చాడు. మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే లెక్కలు చెప్తా ఉన్నారు, ఇప్పటికైనా నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి దీనిపైన ఒక ప్రత్యేకమైన చర్చ జరగాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.